కానీ అక్కడెక్కడ మీకు లవ్ అటాచ్మెంట్ కాలేదా? అసలు ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకటి లైఫ్ అది కూడా లవ్ కాదు సార్, లవ్ కాదు, ఇన్ఫాక్చుయేషన్. అదే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఏజ్ 20 years. కానీ అమ్మాయి ఏజ్ ఎక్కువ కదా. వద్దులేండి పాపం, ఇప్పటికే చాలాసార్లు చెప్పేసాను పాపం, పద్ధతి కాదు. అంటే వాళ్ళు సెటిల్ అయిపోయారు. అవునవును, అవును సెటిల్ అయిపోయింది. అవునవును. నాకేం అన్యాయం జరగలేదుగా, తన కారణం నాకేం అన్యాయం జరగలేదుగా పాపం. కాకపోతే అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యి అక్కడ హనుమాన్ దాకా వెళ్ళిపోయాను. మళ్ళీ సెటరేట్ సాగర్ గారు పిలిపించి అంత సెటరేట్. హ్యాపీ సార్, ఇప్పుడైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. అంటే అంతకుముందుకు ఇప్పుడు చేంజ్ ఏంటంటే ఈ తోలుజిగిడి నా కొడుకులందరినీ దూరంగా పెట్టడం, మన పని మనం అదే ఆ కథ చాలా బాగా వచ్చింది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నిబద్ధమైన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. కానీ మీరు ఒకటండి నాకు అర్థం కాంది, మీ లైఫ్లో ఆ ఎపిసోడ్ వరకు, ఆ లవ్ ఎపిసోడ్ వరకు ఎండ్ అయిపోయిన తర్వాత మీరు పచ్చబొట్లు ఎందుకు పొడిపించుకున్నారు అసలు? అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా. అది అసలు చెప్పారు కదా అమాయకత్వం అని. సార్ అది లవ్లో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్లో ఉంటాం. నాకు వినయ్ చెప్పారు, సాగర్ గారు చెప్పేవాడు, పాప సూర్యదేవ రామోహన్ రావు పెద్ద రైటర్ ఆయన. ఎన్ని సంవత్సరాలు అండి ట్రావెల్? అది సంవత్సరాలు బాగుందా? 6 నెలలు మొత్తం ప్రేమ పుట్టడం, డిస్టర్బ్ అవ్వటం, చచ్చిపోవటం అన్నీ జరిగినాయి. 6 నెలలు 60 సంవత్సరాల లైఫ్ రన్ అయిపోయింది. ఫన్నీగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుంటే. మనం ఎప్పుడు అనుకుంటారండి, ఇవాళ టెన్షన్లో ఉన్నాం, బా ఈ ఒక టెన్షన్ పోతే నా లైఫ్లో అసలు ఇంతకంటే టెన్షన్ లేదురా బాబు, ఈ ప్రమాదం తప్పిపోతే బెటర్, అసలు ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పు చేయను, అసలు ఈ టెన్షన్ వద్దు నాకు అనుకుంటాం. 6 నెలల తర్వాత ఇది గుర్తు తెచ్చుకుంటే, అమ్మా అప్పుడు అలా అనుకున్నానండి, చచ్చిపోదాం అనుకున్నానండి, ఇప్పుడు ఇంకోటి వస్తుంది, ఇది కదా అది కాదు ప్రాబ్లం, ఇది కదా అది కాదు, కానీ ఎప్పుడు ఉండేవే సార్. అది మనం తెలుసుకోగలిగితే అసలు టెన్షన్ పడం, దేనికి పడం, ఎందుకు చెప్పాను తెలియదు, చెప్పాలి కాదు. అదే అంటే నేను అంటే మీ ఎక్స్ప్రెషన్ లోపమై ఉంటుందేమో అనిపించింది నాకు అప్పుడు. ఈ ఎమోషన్ భయపడింది, చెప్పింది భయపడింది. అమ్మో చెప్పాను కదా, నేను స్ట్రైట్గా ఉంటాను సార్. అదే నేను 10:30కి వస్తానంటే 10:30కి వస్తా, రాను అంటే ముందే చెప్పేస్తా రాను అని. అవును వాడు వస్తున్నాడు ఏంటి నీ దగ్గర డైలీ పొసెసివ్నెస్ అనమాట. ఇంకోటి వచ్చి మాట్లాడితే కుళ్ళు కదండి, కుళ్ళు ఉంటుంది, అది తప్ప అయ్యొచ్చు. అదే నువ్వు అలా నేను బాబు నీ దండలో బాబు. కానీ నాకు ఇంకో కాన్సెప్ట్ అర్థం కదా, మీరు 2 దండలు పట్టుకుని వెళ్ళారు కదా, ఆ బ్లేడ్ ఎందుకు వచ్చింది మధ్యలో మీకు? అది కూడా ఉంటుంది సార్. నేను అన్నప్పుడు 83లో ఎన్టీఆర్ రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు చిన్న పిల్లవాడిని 83లో నెల్లూరులో చదివినప్పుడు, నెల్లూరులో. అప్పుడు మా ఊరు వచ్చాను, మా ఊరికి ఎన్టీఆర్ వస్తున్నారు నారాకోటలో. మా ఊరిలో ఒక ఆయన బాబాయ్ అవుతాడు, ఇప్పుడు చనిపోయారు పాపం. చైతన్యనాథం ఎక్కేసి ఈ బ్లేడ్ తోటి కట్టేసి ఎన్టీఆర్కి నెత్తురు దిద్దేశాడు. అప్పుడు అందరూ ఒక హీరోలాగా చూశారు ఆయన్ని. అది ఎందుకో మైండ్లో ఉండిపోయింది. అది వచ్చి ఇక్కడ పడి మనం హీరో అయిపోతామని. ఓకే, అన్నీ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అదే మీది పక్క అరేంజ్డ్ మ్యారేజ్. ఓ పాప. బాలకృష్ణ గారి వీరాభిమానిగా ఒక 2 విషయాలు మిమ్మల్ని అడుగుతాను. ఇది జనరలే మీకు సంబంధించినవి, బాలకృష్ణ అభిమానులకు సంబంధించినవి, బయట అనుకునేవి. ఫస్ట్ 2 విషయాలు ఏంటంటే, రెండిట్లో బాలకృష్ణ గారిని ఎక్కువగా ఆయన్ని అభిమానించిన వాళ్ళు మాట్లాడుకునేవి ఏంటంటే, ఒకటి స్పీచ్, అంటే మాట్లాడితేనే గొప్ప వ్యక్తి, ఎవరైనా తడబాటు లేకుండా మాట్లాడితేనే గొప్ప వ్యక్తి, ఇది ట్రోల్ చేస్తుంటారు. ఒక అభిమానిగా మీరు చెప్పండి, బాలకృష్ణ అభిమానిగా. వరల్డ్లో మీరు పెద్ద పెద్ద లీడర్స్ని చూసుకోండి, సైంటిస్టులు చూసుకోండి, అంటే వాళ్ళతో కంపేర్ చేస్తానని చెప్పి మళ్ళీ పిచ్చి కామెంట్లు చేస్తే ఏం చేయలేను. నేను జనరల్ లైఫ్ గురించి, బాలయ్య గారి అభిమానులు లైఫ్లో చెప్తాను. పోనీ మిగతా ప్రపంచం ఎందుకు, మన ఫిలిం ఇండస్ట్రీని ఉదాహరణగా తీసుకుందాం. అద్భుతంగా కథ చెప్పగలడు ఒక డైరెక్టర్, అద్భుతంగా చెప్పగలడు, తీలేడు. ఇంకో డైరెక్టర్ ఉన్నారు, కథ చెప్పడం అసలు రాదు ఆయనకి, కథ చెప్పలేడు, అద్భుతంగా తీస్తాడు. సిల్వర్ జూబ్లీలు ఆడిన రోజులు ఉన్నాయి, 360 రోజులు ఆడినవి ఉన్నాయి. ఏది కరెక్ట్? అంటే కథ చెప్పగలిగేవాడే తీస్తాడని గ్యారెంటీ లేదు, తీసేవాడే కథ చెప్పగలని గ్యారెంటీ లేదు. కాబట్టి ఒక మనిషి భావం వేరు, ఆ భావాన్ని వ్యక్తపరిచే దాంట్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నంత మాత్రాన దాన్ని తప్పంటే ఎలాగా? ఇది చేసే పని ఏంటి? నీకు అవుట్పుట్ ఎప్పుడు కనపడుతుంటే మాటలో కనపడుతుందా? మాటలో ఒక మనిషిని ఇంకల్కేట్ చేయగలరు, ఉత్తేజం కలిగించగలవు, మాటలు ఒక స్ఫూర్తిని ఇవ్వగలవు. అదే చేతలు ఎలా ఉంటుందండి?
నువ్వు చేసి చూపిస్తున్నప్పుడు మాటల కంటే ఎక్కువ మీకు ఇంపాక్ట్ కనపడుతుంది. ఇప్పుడు మాట్లాడటంలో ఒక చిన్న తడబాటు ఉంటుందా, అది మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంటుందా లేదని చూడాలి. ఆ పాయింట్ని తీసుకోండి తప్ప తడబాటు మన తడబాటు ప్రతి ఒక్క మనిషి తడబడతాడు. నువ్వు బట్టీలు బట్టి పేరాలు రాసుకొచ్చి చదివేసి నేను బ్రహ్మాండం చదివేశాను అనుకుంటా, అది కరెక్ట్ కాదు. మాట్లాడే దాంట్లో ఆ భావం ఏంటి, ఆ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ మనం గ్రహించగలిగితే విల్ బి హ్యాపీ. నెక్స్ట్ అనర్గళంగా గంటలు ఉండి కొద్ది ఇచ్చే ఉపన్యాసాల బదులు ఒక మంచి పని చేస్తే అది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, జనానికి ఉపయోగపడుతుంది. పని చేయడం ముఖ్యం, మాట్లాడాలి, అది కూడా కాదంటలా. బట్ దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ అంటూ నువ్వు 100 మాటలు మాట్లాడే కంటే ఒక మంచి పని చేస్తే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అది అని చేస్తున్నారు. వీఆర్ ఆల్ సాటిస్ఫాక్షన్, నో డౌట్. ఇప్పుడు ఒక చిన్న అప్రస్తుతం అనుకోండి అని చెప్తాను ఎగ్జాంపుల్. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, 1000 పడగలు, ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు, చాలా పెద్ద ఆయన మన విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయనకి ఎగ్జామ్స్ దగ్గర పడి వాళ్ళ ఫాదర్ ఊరు నుంచి వాళ్ళ అమ్మ బిడ్డ కష్టపడుతున్నాడు ఎగ్జామ్స్ అప్పుడు అని చెప్పి ఏవో చిరుతిండ్లు స్నాక్స్ లాంటివి చేసుకొని ఆ టిఫిన్ పట్టుకొని నైట్ రిక్షా దిగి వస్తున్నాడంట. ఆయన ఎక్కడో టెర్రస్ మీద ఉంటాడు రూమ్లో అంట. నేను చదువుకున్నాను ఇది. అట్లా వస్తున్నప్పుడు ఒక కుర్రోడు, సేమ్ ఏజ్ కుర్రోడు, ఒక లైట్ మీద పైన టెర్రస్ మీద ఒక వేరే ఇంట్లో బిగ్గరగా చదివేస్తాడు. బుక్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ అసలు మొత్తం అంతా ఆకాశం చిల్లు పడేలాగా, పక్కన వాళ్ళు నిద్ర పోయేలాగా అంతా ముచ్చటపడ్డాడు ఆయన. ఆహా, ఎంత చక్కగా కష్టపడుతున్నాడు, ఇతనే ఎంత కష్టపడుతున్నాడు అంటే నా బిడ్డ ఇంకెంత కష్టపడుతుంటాడు అని వస్తే ఆయన ముసుగుదని పట్టుకొని నిద్రపోతున్నాడు. ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు. చెత్త చివటన్నీ పెట్టాడంట సత్యనారాయణ గారు. బుద్ధి ఉందా లేదా, మీ అమ్మ నేను ఇంత కష్టపడి నువ్వు ఏదో ఊహించుకుంటుంటే వాడు చూడ చూసి నేర్చుకోరా చెక్ అని తిట్టేసి వెళ్ళిపోయాడంట. ఎగ్జామ్స్ అయిపోయిన రిజల్ట్ వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారు క్లాస్ ఫస్ట్, వాడు 35 బిలో వచ్చి వాడు ఫెయిల్ అయ్యాడు. అంటే తన పైకి గంభీరంగా ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, చేతలు ముఖ్యం. ఈయన ఆల్రెడీ ఎప్పుడో సిలబస్ ఫినిష్ చేసుకొని రిలాక్స్ అయిపోయి అన్నీ చక్కగా హాయిగా పడుకుంటున్నాడు. వాడు ఫస్ట్ నుంచి గాలి తిరుగులు తిరిగి ఈ 2 రోజుల ముందు ఎగ్జామ్ ముందు బుక్ తీసేసి అంటాడు. లాస్ట్ వాడికి అయ్యే గుర్తుంటాయి, ఆ ముందు ఏం గుర్తుండవు. ఒకడు ఉంటాడు బెల్ కొడతా ఉంటాడు ఎగ్జామ్కి, అప్పుడు చదువుతుంటాడు. ఆ లాస్ట్దే గుర్తుంటుంది. గమ్మతుంటే ఆ గుర్తున్నది క్వశ్చన్ పేపర్లో రాదు. కాబట్టి సార్ ఇప్పుడు కూడా హడావుడి కంటే పని చేయటం అనేది ఇంపార్టెంట్. బాలకృష్ణ గారు ఇప్పుడు పనిలో నెంబర్ 1, దాంట్లో నో డౌట్. కాబట్టి ఆ విమర్శని నేను తిప్పికొడుతున్నాను. రెండోది ఆయన్ని అభిమానించిన వాళ్ళు కావచ్చు. రెండోది అంటే ఆయన చేయి చేసుకుంటారు. ఉత్తిన ఎప్పుడు చేసుకున్నారండి? ఇప్పుడు ఇందాక చెప్పాను, ఫ్యాను కథ అసంకల్పిత ప్రతీకార చర్య అని ఉంటుంది. అవును, మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినంత వరకు బాగానే ఉంటుంది. నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నీ గోల్డ్ సరిగ్గా లేకపోతే గుచ్చుకుంటే ఎలా ఉంటుందండి? ఉదాహరణకి మీ బర్త్డే అండి, నేను అభిమానితో మీకు బొకే ఇస్తాను సార్, ముందు చూసుకొని చావద్దా? ఆ బొకేలో నీళ్ళు ఉంటాయి, నీ మీద పడవచ్చు, ఆయన మీద పడవచ్చు. రైట్, ఇట్లా ఇస్తున్నప్పుడు హలో సార్ అన్నప్పుడు వాటర్ పడతాయి. అంటామా లేదా మనం? ఉదాహరణ చెప్తాను నేను. కాబట్టి ఇలాంటివి తప్ప కావాలని ఆయన ప్లాన్ చేసేసి ఆయన ఏమైనా చేశారండి? పైగా వాళ్ళు కూడా పాపం ఒకవేళ పొరపాటున చిన్న జరిగినా కూడా వాళ్ళు కూడా ఇమీడియట్ చెప్తారు కదా, వాళ్ళు అసలు ఏం తీసుకోవట్లా. మధ్యలో మనకి మధ్య వాళ్ళకి ఎందుకు సార్? ఏదో ఒకటి సార్, రకరకాల పార్టీలు ఉంటాయి సార్. కాదు, మీరు చెప్పేది ఒక రకరకాల పార్టీలు ఉంటాయి, అది మార్చుకోవటం మంచిది అంటారా, లేకపోతే ఆయన అలానే ఉండటం కరెక్ట్ అంటారా? సార్ ఈ వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుంటే ఆయన ఎందుకు అసలు ఆ పరిస్థితి రాదు కదా. ఓకే, తప్పు 2 వైపులు ఉంటుంది కదా. నువ్వు తప్పు చేసి నువ్వు మారు అంటే ఎలాగండి, నేను ఎలాగే ఉంటాను అంటే ఎలా? పైగా అది సీరియస్గా తీసుకున్న కూడా ఎవరు లేరు, అంతా హ్యాపీ, అంతా మాదంతా ఒక ఫ్యామిలీ లాంటిదే. అసలు దాంతో అసలు ఇది పెద్ద సమస్య కాదు సార్. ఒకటి చెప్తాను సార్ సిన్సియర్గా, చాలామంది హీరోలకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. మీ ఫ్యాన్స్ ఇంకో హీరోని అనకూడదు, మా ఫ్యాన్స్ ఇంకో హీరోని అనకూడదు. హెల్దీగా ఒకళ్ళొకళ్ళు మీ సినిమా రిలీజ్ అయినప్పుడు మేము కోఆపరేట్ చేస్తాం, మా సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు కోఆపరేట్ చేస్తారు. ఏమైనా కొట్టుకోవడానికి మన పాకిస్తాన్ ఇండియానా? కాదు కదా. హ్యాపీగా అలాగే అన్ని పార్టీలు ఉంటాయి. పార్టీ విధి విధానాలు నచ్చినప్పుడు మా పార్టీ ఇది, మేమైతే అలా చేస్తాం, వాళ్ళు చేస్తాం కరెక్ట్, ఇలా మాట్లాడుకోవాలి తప్ప వీనాడు వాడిని వీడు దుమ్మెత్తి పోసుకోవటం, ఆ దుమ్మెత్తి పోసే కార్యక్రమం. బాలకృష్ణ గారు ఒక పార్టీలో ఉన్నాడు కదా, లేకపోతే ఒక హీరో కదా అని చెప్పి ఆ నెగిటివ్ అనేది అసలు ఎవరు వాళ్ళు కానీ వాళ్ళు మేము కానీ అసలు ఆ నెగిటివ్స్ అని నేను ఎంకరేజ్ చేయను సార్. ఓకే, అగ్రిమెంట్స్ విషయంలో ఏమన్నా అంటే ప్రొడక్షన్ సైజ్ ఆగిపోయిన అగ్రిమెంట్స్ ఏమన్నా ఉన్నాయండి మీరు చేసుకొని? అగ్రిమెంట్లు ఏం లేవు. కమిటీ అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ ఇచ్చేసానే. అలాంటి సంతకం పెట్టి సైన్ చేసి ఆగినాయి ఏం లేవు. ఎవరిదండి ప్రొడక్షన్ అండి? ఏం లేదంటున్నాను. ఇది అడ్వాన్స్ నేను రవీందర్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నాను. నేను మన కమలాపురం ఎమ్మెల్యే జగన్ గారి జగన్ గారు
ఆయన మంచి ఫ్రెండ్. బట్ అది మెటీరియల్స్ కలదు కాబట్టి మళ్ళీ ఇచ్చేసాను. కొంచెం టైం పట్టింది ఇవ్వడానికి. ఓకే. బట్ ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు, ఇచ్చేసాను. నితిన్ హీరోగా సుధాకర్ రెడ్డి గారి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. తీసుకోవడం కూడా వాళ్ళు ఇచ్చారు. తీసుకోవడం నేను అడిగినట్టు ఉంటుంది. పిల్లలు చెప్తే మధ్యలో సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి నేను తిరుపతిలో ఉన్నాను, వచ్చి అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకేం మాట్లాడలేదు, వచ్చాను అడ్వాన్స్ తీసుకున్నాను. అది మెటీరియల్స్ కాలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను. సౌఖ్యం టైంలో ఇచ్చేసాను, వెనక్కి ఇచ్చేసాను. ఓకే. కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అండి. ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే. ఓకే. మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ శ్రేష్ఠ బ్యానర్ మీద చేద్దామని అడిగారు. బట్ అప్పటికి నేను కేఎస్ రామరావు గారిది కమిటీ ఉన్నాను. నేను ప్రొడ్యూసర్తో చాలా చెప్పాను కదండి. అవునవును. అన్ని రిపీట్ చేసిన బ్యానర్సే కదా. అవునవును, కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో హీరోయిన్స్ విషయంలో నేను పూర్ ఎందుకు నేను పూర్ చెప్పాను కదా, నేను పూర్. రెజీనాను అమ్మాయి కాజలే కదా ఇద్దరు. అది కూడా కళ్యాణ్ అన్నయ్య పొన్నివాని కాజల్ వచ్చింది, బన్నివాస్ గారి పొన్నివాని రెజినా వచ్చింది. నాకు వదిలిపెడితే నేనే ఓకే. నీకు సరిగ్గా కళ్ళ కళ్ళు పెట్టి కూడా చూడండి. నేను ఇది హీరోయిన్స్ నాకు కాలేజీలో ఉన్నప్పటి నుంచి, కాలేజీలో అన్నయ్య తమ్ముడు, పెద్దవాళ్ళు అయితే తమ్ముడు, చిన్నపిల్లలు అయితే అన్నయ్య, ఇలా ఉండేవాడు తప్ప ఈ అసలు ఏం తెలీదు. అదే మరి ఆ ఏఎస్ఎఫ్ వీటిలో పడిపోవటం, ఈ మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఐ మీన్ ఇవి నాటకాలని, యాక్టింగ్ అని, రైటింగ్ సైడ్ వీటి నాకేదో అది అసలు అది లేదు. రైట్. ఇప్పుడు కూడా నేను ప్రొడ్యూసర్స్కి కెమెరామెన్గా వదిలేస్తాను. ఎందుకంటే మనం మైనస్ ఈ విషయంలో నిజంగా ఎగ్ను సాగు తప్పి కన్నులోట్టపోయింది. అమ్మాయి కూడా బాగోదు. ఓకే. అవును, భగవంతుడి దయ వల్ల ఆ దృష్టి కథ మీద వెళ్ళింది. నా ఒక ప్రొడ్యూసర్ బాగా నచ్చింది ఆ అమ్మాయి, అభ్యకృష్ణ గారికి. నేను అడిగారు ఆయన, వాళ్ళు చూపించాడు ఆయనకి నుంచి తీసే అమ్మాయి అన్నాడు. అవునా? ఓకే. అలా పాస్ అయిపోయింది.